శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞము 2వ అధ్యాయంలో 23వ శ్లోకం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. భావము: ఈ ఆత్మను శస్త్రాస్త్రాలు ఛేదింపజాలవు, అగ్ని కాల్చలేదు, నీరు దానిని తడపలేదు, గాలి కూడా ఎండిపోయేటట్టు చేయలేదు. వివరణ: అర్జునుడు తన వాళ్ళందరూ అస్త్రశస్త్రాలతో చనిపోతారు అని అనుకుంటున్నాడు. కాబట్టి ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అస్త్రశస్త్రాలు ఆత్మని ఏమీ చేయలేవు అనేది వివరిస్తున్నాడు. శస్త్రాలు భూమి నుంచి పుడతాయి. ఈ భూమి నుంచి పుట్టే శస్త్రాలు మన శరీరాన్ని ఛేదిస్తాయి, కానీ ఆత్మని ఏమీ చేయలేవు. అగ్ని కూడా శరీరాన్ని మాత్రమే దహిస్తుంది, ఆత్మని కాల్చలేదు. ఇక నీరు, మనం నీటిలో మునిగితే శరీరం తడుస్తుంది, కానీ ఆత్మ తడవదు. వాయువు, గాలి ద్వారా శరీరం ఎండుతుంది, కానీ ఆత్మ ఎండదు. దేహాన్ని పంచభూతాలు ఏదైనా చేయగలవు. అస్త్రాలు, శస్త్రాలు, మారణాయుధాలు దేహాన్ని ముక్కలు చేయగలవు, మాయం చేయగలవు. దేహాన్ని బూడిద చేసే శక్తి నిప్పుకుంది, ముంచే శక్తి నీటికుంది, ఊడ్చి పారేసే శక్తి గాలికి ఉంది. కానీ ఈ 4 భూతాలు కలిసి ఒక్కటైనా ఆత్మని కదలించలేవు, కాల్చలేవు, ఊడ్చలేవు. ఎందుకంటే ఆత్మ అద్భుతమైనది, చైతన్యవంతమైనది. ఇంకా వివరంగా మన వాడకలో చెప్పాలి అంటే, ఒక సెల్ ఫోను కింద పడి పగిలిపోయింది అంటే అది పని చేయదు. దానికి డిస్ప్లే పోయింది, ఇంకా ఏదో పోయింది అని చెప్తారు. ఫోను పగిలిపోయినా, పని చేయకపోయినా అందులో ఉండే సిమ్ కార్డు మాత్రం అలాగే ఉంటుంది. వేరే కొత్త ఫోన్లో వేస్తే పని చేస్తుంది. మన శరీరం కూడా అంతే. మనం చనిపోయిన తర్వాత ఆత్మ వేరే శరీరంలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఆత్మ నిత్యం కనుక మార్పు చెందదు. హరి ఓం తత్సత్.